ప్రాజెక్ట్ మొత్తం చేసిన తర్వాత బిస్కెట్ అయితే అయింది. ఇప్పుడే అవురా 3 అమ్మదరుగా వీడు వేరే దేశంకి వచ్చిండ్రా వీడు తయారు చేసినప్పటి నుంచి వెనకకే నింపుతాడు వాడు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా గైస్ మేమైతే హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ పైన అయితే వర్క్ చేయడం జరిగింది. వాటర్ ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి అయితే ట్రై చేసినాం, బట్ దాంట్లో మనం అయితే ఫెయిల్ కావడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో సేమ్ అలాంటిదే ఇంకో ప్రాజెక్ట్ అయితే వేయబోతున్నాము. అదేంటిది అంటే మనం నార్మల్గా ఎక్సర్సైజ్ కోసం సైకిల్ దొక్కుతూ ఉంటాం కదా, ఈ సైకిల్ని యూజ్ చేసి అంటే మనం ఎక్సర్సైజ్ కోసం సైకిల్ని ఎంత దొక్కితే అంత ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యే విధంగా ఒక ప్రాజెక్ట్ని అయితే తయారు చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ ఛానల్ ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్రాజెక్ట్లో మెయిన్ ఐటమ్ మేము యూజ్ చేయబోయేది ఏంటి అంటే ఈ మోటార్ గురించి ఆల్రెడీ మీకు తెలిసిందే, డీసీ మోటార్. అండ్ దీంతో పాటుగా ఈ సైకిల్ని అయితే ఈరోజు ఈ ఎక్స్పెరిమెంట్ కోసం త్యాగం అయితే వేసేస్తున్నాము. దీన్ని మొత్తం కట్ చేయాలి, ఆ తర్వాత ఒక స్టాండ్ అయితే తయారు చేయాలి దీనికి, ఆ తర్వాత సైకిల్ని వెల్డింగ్ చేయాలి. చాలా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఈ బ్యాక్ సైడ్ వీల్ ఏదైతే ఉందో దీంతో మనకు పని లేదు, దీన్ని తీసేద్దాం. ఫస్ట్ వచ్చేసి సైకిల్ కింద పెట్టడానికి ఒక బేస్ అయితే తయారు చేస్తున్నాం. మాకు వెల్డింగ్ అంతా పర్ఫెక్ట్ రాదు కాబట్టి నేను వెల్డింగ్ వేస్తున్నా. వీడు వచ్చేసి చెక్కరు, అది పడుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తాడు. వీడు అప్రూవ్ చేస్తే అది పడ్డట్టుగా. తయారు చేయడానికి మస్తు షేప్ అయింది. చైన్ ఎన్నిసార్లు దింపినా కానీ చైన్ పడుతుంది, మీది తిన మౌలు అయింది, వాన వచ్చేటట్టుంది. ఎప్పుడవుతుందో అర్థమవుతుంది. దగ్గర గాయస్ ఈ ప్రాజెక్ట్ పైన వర్క్ చేయబట్టి ఒక 3 hours అవుతుంది. మీరు చూసినట్లయితే ఇప్పుడే మోటార్ని ఫిక్స్ అయితే చేసినాము. ఇప్పుడు ఈ మోటార్ కనుక తిరిగింది అనుకోండి, దాంతో పాటుగా మనకు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయితే కావడం జరుగుతుంది. మనం సైకిల్ ఎంత స్పీడ్ దొక్కితే అంత స్పీడ్ మోటార్ తిరుగుతుంది, అంత ఎక్కువ ఎలక్ట్రిసిటీ అనేది బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి, కొద్దిగా గ్యాప్ అవుతుంది. ఫస్ట్ దీన్ని ప్రాపర్గా వెల్డింగ్ చేస్తాం, ఆ తర్వాత ఒకసారి నార్మల్గా టెస్ట్ చేసి చూద్దాం, అండ్ తర్వాత ఫైనల్ టెస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మోటార్ని ఫిక్స్ చేస్తున్నాం బందోబస్తు. ఆ మోటార్ ఎంత బందోబస్తు ఉంటే మనం చైన్ దొక్కేటప్పుడు సైకిల్ దొక్కేటప్పుడు అది ఊడిపోకుండా అంత బందోబస్తు అయితే ఉంటుంది. అందు గురించే దాన్ని తిరమర రేసి మరీ వెల్డింగ్ వచ్చినాము.
చూడాలి మరి ఏమైతే. ప్రాజెక్ట్ మొత్తం చేసిన తర్వాత బిస్కెట్ అయితే అయింది. అసలు ఏమైందంటే చైన్ ఊకే పడుతుంది. సో చైన్ కూడా మేము సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసినాం. ఊకే పడిపోకుండా ఈ విధంగా ఒకటి వెల్డింగ్ పుల్లని అయితే అడ్జస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇది ఉందనుకోండి, మనం ఎంత ఫాస్ట్ దొక్కినా సరే చైన్ పడదు. ఇక మొత్తానికి గైస్ ఒక 4 hours కష్టపడి మేము తయారు చేసిన కరెంట్ తయారు చేసే సైకిల్ వచ్చేసి మొత్తానికైతే గైస్ మన సైకిల్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుందా లేదా అనేది అయితే చూద్దాము. సో దీనికి ఉన్న 2 వైర్స్ని మన దగ్గర ఇంకొక చిన్న డైనమో ఉంది. ఇది డీసీ కరెంట్ మీద వర్క్ అయితే కావడం జరుగుతుంది. దీనికి కనెక్ట్ చేస్తున్నా, చూద్దాం తిరుగుతా లేదా. 1 2 3 మీరు చూసినట్లయితే మన సైకిల్ మనోడు ఎంత స్పీడ్ దింపితే అంత స్పీడ్ ఈ మోటార్ వచ్చేసి తిరగడం జరుగుతుంది. ఈ మోటార్ అనే కాదు, దీని ప్లేస్లో మనం డీసీ కరెంట్తో వర్క్ అయ్యే ఏ ఐటెంని పెట్టినా సరే అదైతే వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ డైనమో పనిచేస్తుంది కదా చిన్నది, ఇప్పుడు దీని ప్లేస్లో మనం ఏం చేద్దామంటే లైట్స్ ఇప్పుడు కనెక్ట్ చేసినట్లయితే వెళ్తుంది కాబట్టి సరిగా ఏర్పడదు. చీకటి అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత మనం దీనికి లైట్స్ కనెక్ట్ చేసి చూద్దాం ఎంత వెలుతురు వస్తుంది ఏం కథ అని చెప్పేసి. మల్టీమీటర్ పెడితే ప్రాపర్గా వస్తుంది, బట్ మల్టీమీటర్ పని చేస్తలేదు, మా దగ్గర ఉన్న హ్యాండ్ ఇచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చీకటి అయిన తర్వాత లైట్స్ అయితే కనెక్ట్ చేద్దాం. 5 hours later. గైస్ చీకటి అయ్యేదాకానైతే వెయిట్ చేసినాం ఇప్పటిదాకా, మంచిగా వన్నాం అందరము. సో ఇప్పుడు చీకటి అయితే అయిపోయింది. లైట్ని అయితే దానికి కనెక్ట్ చేస్తున్న వైర్లకు అండ్ లైట్ పెట్టి చూపిస్తాం మీకు ఎట్లా వస్తుంది ఏం కథ అని. ఈ లైట్ వచ్చేసి మనకు 9 volt DC బల్బు. 9 volt కరెంట్ కనుక ఒకవేళ జనరేట్ చేస్తే లైట్ అనేది బ్లింక్ అవుతుంది. ఇప్పుడే అవురా పానం అవుతలేదా చింగా, నువ్వు దొక్కే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎంత దొక్కితే అంత ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఓకేనా? తొక్కుతా, స్పీడ్లో తొక్కు. ఇవి 2 ఆన్ కానీ ప్రమాదమే, ఆనొద్దు మొత్తమే. ఓకే జింగా చలో స్టార్ట్. 1 2 నువ్వు జర్ర కిర్రు ఇట్లా తొక్కినట్టు అయినా వచ్చిపోయింది మళ్ళా. మీరు చూసినట్లయితే వాడు దొక్కినా కొద్ది లైట్ వచ్చిన స్పీడ్ దొక్కు, స్పీడ్ దొక్కు. వచ్చింది పోయింది, వచ్చింది పోయింది, వచ్చులో పోతుంది. స్పీడ్ తక్కువ తక్కువ లేదు. ఇళ్ళకే మోటార్లకే ఏదైతే కరెంట్ వస్తుందో గాయస్ స్టేబుల్గా వస్తలేదు, వచ్చుకుంటా పోతుంది. స్పీడ్ 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 ఒక మొత్తం లాంచ్ చేయను కూడా సార్ తక్కువ తొక్కలేదు. నువ్వు దిగు చైన్ పడ్డదా? చైన్ పడగానే లైట్ ఆఫ్ అయింది. చైన్ తోని గాయస్ పెద్ద ప్రాబ్లం అయితే అయింది మాకు. ఇది కరెక్ట్ సెట్ కాలేదు. మోటార్ ఫిక్స్ చేసిన ఆ గిరక ఆ ముంగడి గిరక 2 సెట్ కాలేదు. గోడ మీద గిరక మెల్లే ఇప్పుడు వస్తుందా వస్తుంది. స్టార్ట్ కాగానే లైట్ వచ్చుకుంటా పోతుంది, కంటిన్యూస్ వస్తలేదు పవర్. ఫాస్ట్ ఒక ఫాస్ట్ చైన్ పడ సార్ తక్కువ సో చూసిరా గైస్. ఎనీవే మనం అయితే ఈ విధంగా ఎంతో కొంత ఎలక్ట్రిసిటీ అయితే జనరేట్ చేసినాము. ఐ హోప్ ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో మీకు అందరికి నచ్చింది కావచ్చు. మీరు ట్రై చేస్తారా? ఒకసారి చేత్తో ఎట్లా 1 more time కనెక్ట్ అయితే చేసినాం. తీసేసినాక మన విజయానికి ఇంకొక ఐడియా వచ్చింది ఏంటంటే చేత్తోని స్పీడ్ తింటాడ. తొక్కలేదు మా వాళ్ళకు. అసలు ఇది మనం తయారు చేసిందే తొక్కనీకిరా. చాలా చేతితో నింపుర్రు గీ వెనుక నింపుతాడు వీడు. అమ్మదరగా వీడు వేరే దేశంకి వచ్చిండ్రా. వీడు తయారు చేసినప్పటి నుంచి వెనుక నింపుతాడు వాడు. కూర్చుంటే సైకిల్ ముంగడ దొక్కుతావు వెనుక దొక్కుతావురా. ఇలా కూర్చుంటే అట్లా అనిపిస్తుంది. స్పీడ్ స్పీడ్ చైన్ గైస్ కరెక్ట్ సెట్ కాలేదు.
సో ఎనీవే ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. మనం ఒక మోటార్ని యూజ్ చేసి సైకిల్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని అయితే జనరేట్ చేసినాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కావచ్చు. మనం రీసెంట్ అయితే హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ పైన వర్క్ చేసినాము. అది ప్రాపర్గా ఫినిష్ అయితే వేయలేకపోయినాం. ఒకవేళ మళ్ళీ వాటర్ వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా మనం ఇంకోసారి చేయడానికి ట్రై చేద్దాం, అలా సక్సెస్ అయితే అవుదాము. సో వీడియో కనుక గైస్ మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.